అయితే అక్కడ ఉన్నటువంటి సహోదరుడు చెప్పిన సాక్ష్యం ఏంటంటే ఆహ్, ఆయన ఆ రోజు మేము వచ్చేసిన తర్వాత ఫోన్ చేశాడు ఆయన. ఫోన్ చేసి, "బ్రదర్ నేను చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నాను" అని ఫోన్ చేశాడు. "అన్న ఏమైందన్న? విషయం నాకు కొంచెం అర్థమయ్యేలా చెప్పండి" అని అడిగాను నేను. అడిగితే ఆయన చెప్పాడు, ఆహ్, "చాలా లోన్లీగా ఉంది బ్రదర్. ఆహ్, మరి మీరు వెళ్ళిపోయిన తర్వాత చాలా ఎందుకో కొద్ది కొద్దిసేపు కొంచెం ఒకరోజు దాదాపుగా చాలా కొరత కనపడతా వచ్చింది. మరి నిజంగా ఈ సహవాసాన్ని నేను చాలా మిస్ అవుతూ వచ్చాను" అని తను చెప్తూ వచ్చాడు. అందులో భాగంగానే ఆయన చెప్పిన మాట ఏంటంటే, మామూలుగా అది ఆ మినిస్ట్రీ వచ్చేసి బ్రదర్ అండ్ ఫెలోషిప్ క్రిస్టియన్ అసెంబ్లీ. అంటే వాళ్ళు బ్రదర్స్ మాట్లాడడమే ఆ మందిరంలో ఉంటుందన్నమాట. సహోదరులు మౌనంగా ఉండాలి. వర్షిప్ కూడా చేయడానికి ఏమాత్రము హక్కు లేనటువంటిదిగా చూస్తారు. ఫ్రైడే మాత్రమే మరి సిస్టర్స్ అనేది మాట్లాడాల్సినటువంటి సందర్భాలన్నమాట. అటువంటి మరి ఆ సహోదరుడు చెప్పిన మాట ఏంటంటే, ఎవరైనా గాడ్ సర్వెంట్ కానీ సేవకుడు కానీ వచ్చినప్పుడు మేము మా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకుండేది ఒకటే బెడ్రూము, కొంత స్పేస్ కూడా ఉందంటే అది ఆ బెడ్రూమ్లోనే, మరి మిగతాది కిచెను, చిన్న హాలు బయట ఉంటుంది. మరి సహోదరుడు ఏం చెప్పాడంటే, అయ్యా ఇక్కడ ఎవరైనా వస్తే ఆ ఉన్న రూమ్ ఇచ్చేసి మరి మేము బయట కానీ లేదంటే మా అన్న వాళ్ళ ఇంట్లో కానీ లేదా మా అక్క వాళ్ళ ఇంట్లో కానీ ఉంటాము అని తెలియజేస్తూ వచ్చాడు. అయితే మరి మీరు వచ్చిన తర్వాత మరి మీరు వచ్చారు కదా, మీరు ఉన్నప్పుడు మేము మీతో పాటే ఉండిపోయాము. మరి ఇంకా ఆ వీబీఎస్కి వచ్చిన కొందరు మరి ఆ సహోదరుని యొక్క బంధువుల పిల్లలు కూడా మాతోనే ఉంటూ వచ్చారు. అంటే ఎంతగా అంటే ఆ ఉన్న బెడ్ ఆ పిల్లలకి ఇచ్చేసి మేమందరం ఉన్న స్పేస్లోనే అడ్జస్ట్ అవుతూ మరి అన్ని విషయాల్లో, ఇంకా గొప్ప విషయం ఏంటంటే, మరి ఇది నా గొప్పతనం ఏం కాదు కానీ ఒకరోజు మరి ట్రైబల్ ప్రాంతానికి కూడా వెళ్ళడానికి ప్రభు సాయం చేశాడు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మరి దాని కొరకు ఏర్పాటు విషయంలో మరి ఉదయకాలపు 3 గంటలకే లేచి మరి 7 గంటలకు అక్కడికి వెళ్ళాలి. కంబం పక్కన అది ఇందిరానగర్ అని చెంచు కాలనీ అన్నట్టుగా కొంచెం ట్రైబల్ ఏరియా. మరి ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే దాదాపుగా 3 గంటలకు కానీ 4 గంటలకు కానీ సిద్ధపడాల్సి ఉంటుంది. మరి అలాంటి సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు మరి వాళ్ళకు మనము ఒట్టి చేతులతో వెళ్ళకుండా వీళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి మరి భోజనం కొరకు కానీ బ్రేక్ఫాస్ట్ కానీ వాళ్ళు సిద్ధపరిచి తీసుకెళ్ళాలన్నమాట. మరి ఆ విషయంలో కూడా మరి 3 గంటలకు లేచి మరి ఆ సహోదరి ఒక్కటి ప్రయాసపడతా ఉంటే, ఇద్దరు సహోదరులు ప్రయాసపడతా ఉంటే నేను కూడా వాళ్ళతో పాటు కొంత వాళ్ళకు అన్నీ మరి ఆనియన్స్ కట్ చేసే విషయంలో కానీ ఉన్నటువంటి హెల్ప్ చేసే విషయంలో కానీ మరి ప్రభు నాకు కూడా ఇచ్చినటువంటి కృపను బట్టి సాయం చేస్తూ వచ్చాను. మరి ఆ సహోదరి మరి నాకు చెప్పలేదు ఆ విషయము. మన అమృతరాణక్కకు ఫోన్ చేసి, "అమ్మ ఆయన సేవకుడిలానే ప్రవర్తించలేదమ్మా, మా ఇంట్లో మనిషిలాగా ప్రవర్తిస్తూ వచ్చాడు. ఈ యొక్క విషయాన్ని బట్టి నేను ఎంతగానో పిఎల్డీలో నేర్చుకున్నాను. అది వీళ్ళలో చూస్తూ వచ్చామమ్మా" అని ఆ సిస్టరు అమృతకు కాల్ చేశారు. తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పారు, "అన్నయ్య ఇలా చెప్పాను." నిజంగానే వారిద్దరూ ఏజ్ వచ్చేసి ఇంచుమించుగా దగ్గర దాపుగా 35-40 ఆ మధ్యలోనే ఉంటుంది. వాళ్ళిద్దరు కూడా ఈ సహవాసాన్ని బట్టి నిజంగా ఆ 3 దినాల పరిచర్యను బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నారు. నిజంగా ఇటువంటి ప్రేమలు, లేదంటే ఏదైతే వారు ప్రార్థన చేస్తూ వచ్చారో, ఏదైతే మనము వాళ్ళు దేవుని యొక్క ఏర్పాటులో కలిగి ఉన్న ప్రణాళికలు అన్నీ దేవుడు సమకూర్చాడు. మరి ఏ విషయంలో కూడా మరి డిస్టర్బెన్స్ లేదు అని వాళ్ళు సాక్ష్యం ఇస్తూ వచ్చారు. ఇంకోటి నేను కూడా ఆ బ్రదర్కి చెప్పాను, అయ్యా మనం స్టేజ్ మీద కనపడే పరిచర్య 98% కూడా మన వ్యక్తిగత సాక్ష్యం ఉండే ఈ 2% మనము అక్కడ బిహేవ్ చేసే దాన్ని బట్టే
98% పరిచర్య మనది కనపడుతుంది. కాబట్టి మనం వ్యక్తిగతంగా మన యొక్క జీవితంలో ఆ సాక్ష్యాన్ని, ఆ క్రీస్తు ప్రేమను చూపించలేకపోతే ఆ ముందు నిలబడి చేసే పరిచర్య అది ఏమాత్రము ప్రయోజనకరంగా ఉండదు. మన బ్రతుకులో లేనటువంటి భక్తి స్టేజ్ మీద చూపించాల్సిన అవసరము ఏమాత్రం అవసరం లేదని తనతో చెప్పినప్పుడు, నిజంగా ఇది అవసరం ఉందన్న ఇక్కడ అని తను మాట్లాడుతూ వచ్చాడు. నిజంగా ఈ సాక్ష్యాన్ని బట్టి కూడా దేవుడిని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఇందులో నా గొప్పతనం ఏం లేదు, కానీ దేవుని యొక్క మహాకృప, దీని వెనక మీ అందరి ప్రార్థనలు, ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మరి పరిచర్యల కొరకు, మరి వెళ్ళిన ప్రతి ఒక్కరి యొక్క ఆరోగ్యం కొరకు, ప్రయాణాల కొరకు, పరిచర్య కొరకు మీరందరూ ప్రార్థన చేశారు. ఇంకో విషయం ఏంటంటే యూత్ మీటింగ్ కూడా కలిగి ఉన్నాం. అక్కడ యూత్ మీటింగ్లో దాదాపు 1 గంట, గంటన్నర సేపు అనేకమైన ప్రశ్నల ద్వారా వాళ్ళు మాట్లాడుతూ వచ్చినప్పుడు ఆ ప్రశ్నల అంతరార్థం అంతా ఒకటే ఉంది. అందరూ బల్ల విరిచే విధానం ఎలా, లేదంటే స్త్రీలు ఎలా ఉండాలి అంటే వాళ్ళకు అనేకమైన కన్ఫ్యూజన్స్ అన్నిట్లో లేవు. కేవలం 2-3 విషయాల్లోనే వాళ్ళ క్వశ్చన్స్ ఉన్నాయి. నిజంగా వాళ్ళందరూ కూడా ఎంతో అక్కడున్న స్థానిక సేవకులు కూడా ఇదంతా మా యొక్క కాంగ్రిగేషన్లో ఉన్నటువంటి వారికి అవసరంగా ఉంది అని ఆ మీటింగ్ తర్వాత గుర్తించి, తర్వాత మేము వీటిని కొనసాగించడానికి కూడా దేవుడు కృప అనుగ్రహించినట్లు ప్రార్థన చేయండి అని ఎంతో సంతోషిస్తూ వచ్చారు. నిజంగా మనలో ఉన్నటువంటి వారే, మన సంఘంలో ఉన్నటువంటి వారికి క్వశ్చన్ అండ్ అవర్ అనేది పెట్టేసి 1 గంట సేపు మాట్లాడితే చిన్న చిన్న విషయాల్లో కూడా వాళ్ళకు మరి అది అవగాహన లేమిగా వారు గుర్తిస్తూ వచ్చి వారికి ఎంతో సమాధానం ఆ యొక్క స్థానిక సంఘ సేవకులు వాళ్ళే సమాధానం ఇస్తూ వచ్చారనమాట. సో ఎంతో కొంత మరి ప్రభు ఈ యొక్క పరిచర్యను బట్టి ఆయనే మహింపరచబడ్డాడు. వాళ్ళు ఒకటే చెప్తూ వచ్చారు, నిజంగా ఎంత భారంతో మేము ప్రార్థన చేస్తూ వచ్చామో, ఎంత భారంతో మరి ప్రభువును మేము ప్రాధేయపడుతూ వచ్చామో అంతే భారంతో వీళ్ళు కూడా వచ్చారు, అంతే భారంతో పరిచర్య కొనసాగించబడిందని దేవుణ్ణి ఎంతగానో మహింపరుస్తూ మరి ఈ విషయాలు వారు తెలియజేస్తూ వచ్చారు. నిజంగా ప్రతి ఒక్క పరిచర్యను బట్టి నిజంగా బళ్ళారి VBS అయితేనేమి, అక్కడ జరిగినటువంటి ఈ రోజుకు కూడా మరి బళ్ళారి వెళ్ళొచ్చిన ఆ VBSలో ఉన్నటువంటి గాడ్ సర్వెంట్ మారేష్ పాస్టర్ అని ఆయన నిన్న రాత్రి కూడా ఫోన్ చేసినాడు. నేను తర్వాత చేస్తాను, నా యూత్ మీటింగ్లో ఉన్నానని చెప్పి మాట్లాడుతూ వచ్చాను. నిజంగా ఇందులో నా గొప్పతనం నిజంగా 0.1% కూడా ఏ ఒక్క వ్యక్తిది లేదు, కానీ కేవలం దేవుందే. నిజంగా మనం ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి యొక్క ప్రయాస ఈ పరిచర్య వెనక ఉందనేది సంపూర్ణంగా నేను నమ్మి విశ్వసించి ఎంతగానో ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. ఈ సాక్ష్యాన్ని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. మీరందరూ కూడా దయచేసి మరి ఆదర్శ పాల్ సిస్టర్ కానీ, మరి లాస్ట్ వీక్లో గాస్పల్కి వెళ్ళింది, మరి ఆ యొక్క సహోదరి వెంకటాపురంలో VBS అనేక పరిచర్లు ఉంటున్నాయి. కానీ మరి మీరు కూడా సాక్ష్యాలు తెలియజేసినట్లయితే అవి అనేక మందిని ప్రోత్సహించే విధంగా మరి ప్రభువుకు మహిమ కలుగునట్లు కూడా దేవుడు మనకు సహాయం చేస్తాడు. దయచేసి మిగతా వాళ్ళు కూడా మీ సాక్ష్యాలు పంచుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. అందరికి ప్రైజ్ లార్డ్ అండి. దేవునామానికి మహిమ కలుగును గాక. మరి ఈ యొక్క సమ్మర్ లో ఎక్కడెక్కడైతే పరిచర్య జరిగాయో ప్రతి పరిచర్యలో కూడా మరి ప్రభు తన నామ మహిమార్థకరంగా మమ్మల్ని వాడుకుంటూ వచ్చాడు. అందుకు అయోగ్యులమైనప్పటికీ ఆయన నిలబెడుతూ వచ్చాడు. ప్రతి చోట కూడా చాలా చక్కని పరిచర్య జరగడానికి ఆయన కృప చూపిస్తూ వచ్చాడు. దాని వెనక అంతా మరి మీ ప్రార్థనలు ఉంటా వచ్చాయి. మీ అందరి ప్రార్థనలు మరి మాకు కొంచెం సమయం ఉండి లేకపోయి కొంచెం హడావిడి అవుతున్నాం ఎలా ఉన్నా కానీ మా వెనక మీరందరు చేస్తున్నటువంటి మీ ప్రార్థన బలము మమ్మల్ని అక్కడ నిలబెడుతూ వచ్చింది అన్నది గొప్ప సాక్ష్యము. అందుని బట్టి మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను ప్రభునామం పేరిట.
అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ వారం అంతా మనం వాక్యాలు విన్నాం, అలాగే ప్రార్థనలు కూడా విన్నాం కదా. మరి ఈ ప్రార్థనలు, ఈ వాక్యాలు మనల్ని ఎంతగానో బలపరిచేగా ఉంటున్నాయి అన్నమాట. మనల్ని ఇంకా వాటిలోనే మనం ఏదైనా చెప్పుకోవాలన్న సాక్ష్యాలు కూడా ఏదంటే ఏ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు అనేది కూడా మనకి ఒక సాక్ష్యం రూపంలో కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. దీంట్లో మనం కష్టపడాల్సిన విషయం లేదు. నిన్న నేను ఒక వాక్యాన్ని మాట్లాడాను కదా. నిన్న మార్కాపురంలో ఉన్నాను. నిన్న పరిచర్యలో, అనగా అక్కడ ఒక యానివర్సరీ స్తుతి మీటింగ్ అనమాట, మ్యారేజ్ది. అలాగనే అబ్బాయికి అన్నప్రాసన, అలాగనే మళ్ళా బాబుకి పేరు కూడా పెట్టారు. ఈ కోడికలో నేను కూడా పాల్పొంగు పొందాను, వాళ్ళ మన బంధువులు. అయితే నేను మాట్లాడిన మాటలు, నేను పొద్దున్న లేచి ఇవన్నీ సెట్ చేసుకొని కూర్చుంటే పాపం వాళ్ళు అడవుడిగా అందరూ మందిరంలో చాలామంది బంధువులు కూడా లేచి బైబిల్ తీసుకొని కూర్చున్నారు. వాక్యం చెబుతుంటే, నేను మీకు వాక్యం చెబుతుంటే వాళ్ళు నాకు ఎదురు కూర్చున్నారు. అందరూ వాక్యాన్ని విన్నారు వాళ్ళు కూడా. అయితే తీసిన అంశం ఏంటంటే, అది ఇల్లు ఊడ్చబడి శుభ్రం చేసుకొని సిద్ధపరచబడి ఉన్న ఇంట్లో అక్కడ మరి ఏం కొరతగా ఉంది అనేది, శుభ్రంగా అమర్చబడి ఉంది ఇల్లు, కానీ దాంట్లో ఏమేమి లేవు అనే విషయాల గురించి నేను మాట్లాడాను. వాక్యానికి ప్రథమ స్థానం కావాలి, క్రీస్తుకు ప్రథమ స్థానం కావాలి, తర్వాత మరి దేవుని కార్యాలకు ప్రథమ స్థానం కావాలి, దేవుని యొక్క మరి అని కొన్ని అంశాల గురించి నేను వరుసగా మాట్లాడుతూ వచ్చాను కదా. వాటిల్లో మరి దీంట్లో ఏం చెబుతారా అనుకొని వాళ్ళ ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నారు వాళ్ళు. కానీ షార్ట్లో కొద్ది మాటల్లోనే దేవుడు తీసుకురావాల్సిన ఆ అంశాలన్నీ తీసుకొచ్చారు. ప్రభుని స్తుతించారు, వాళ్ళు కూడా ప్రార్థన చేసుకున్నారు. అయితే దీంట్లో మరి నాతో ముచ్చరించిన విషయాలు ఏంటంటే, దేవునికి మనం ఎక్కడ ప్రథమ స్థానాన్ని ఇవ్వలేకపోతున్నామో, ఆ ప్రథమ స్థానం గనక గలీజేయడానికి
ప్రైజ్ లాడ్. వినపడుతుందండి? డిస్కనెక్ట్ అయిపోయింది ఇది. వినపడుతుందన్నా ఎవరికన్నా? ఇప్పుడు వినిపిస్తుంది. ఓకే ఓకే అమ్మా. అయితే ఇట్లా ఫోన్ చేసి అడగటంతో ఎక్కువ మంది ఇక బైబిల్ స్టడీకి, ప్రార్థన కోడికలకి రావటం అని జరిగింది. కారణం ఏంటంటే ఓర్చబడి అమర్చబడి ఉన్నారు, కానీ లోపల చాలా కొరతలు ఉన్నాయి వాళ్ళకి, చాలా ఇబ్బందులు ఎన్ని ఉంటా ఉన్నాయి. ఇంట్లో పరిస్థితులు, పనులు, బాధ్యతలు, బరువులు అన్నీ పెంచుకున్నారు, కానీ దేవునికి 1 గంట కూడా సమయం ఇవ్వలేకపోతున్నాయి. 1 గంటే 1 అవర్ ఏ కూడికైనా అంతే. ఒక పాట, 30 గంట వాక్యం, కాసేపు ప్రార్థన, అంతే, ఏమీ లేదన్నమాట. ఇలానే ఉంటున్నమాట. కాబట్టి మన జీవితంలో నిజంగా నా మటుకు నేను ఈ వాక్యం ద్వారా ఎంతో కదిలించబడిన మదన్న కూడా చక్కని వర్తమానం ఇచ్చాడు, హెచ్చరికలతో కూడిన వర్తమానం. నిజంగా అవన్నీ మన జీవితంలో ఫలిస్తామని కొంత మనలో కూడా చాలా బాగా చక్కగా దేవుని ఆత్మ చేత కదిలించబడి వాడబడుతున్నారు. అందుని బట్టి ప్రభు స్తుతిద్దాం అన్నమాట. నిష్కపటమైన ప్రేమ హృదయం, నిష్కపట సహవాసం అనేది చాలా ఇంపార్టెంట్ మనకన్నమాట. మనం అనుకుంటాం ఏదో ఎదిగాము, పెంచబడ్డాము, ఏదో చేస్తున్నాం చెందుతున్నాం అనుకుంటాం, కానీ దేవుడికి ఇవన్నీ ఉండవు. వారు అంతం వరకు కొనసాగుతున్నారా లేదా, అంతం వరకు నడిపింపబడుతున్నారా లేదా, నడిపింపు అనేది ఉందా లేదా అనేది వాళ్ళు దేవునికి అవసరం అది అన్నమాట. మనకైతే అప్పటికప్పుడు సంతోషం, అప్పుడప్పుడు ఆనందం, అప్పటికప్పుడే ఇది అన్నమాట. అట్లాంటి విధానాలు మనకి ఇవి. కానీ దేవుడు అట్ట కాదు, ముగింపు వరకు కూడా ఎలా ఉన్నారు, ఆత్మతో కొనసాగించబడుతున్నారా అనేది అన్నమాట. నేటి దినాల్లో చూస్తే ఆత్మ లేని ఇళ్ళు, వాక్యం లేని ఇళ్ళు, దైవ కార్యాలు క్రియలు లేని ఇళ్ళు, తర్వాత దేవునితో సహవాసం లేనటువంటి పరిస్థితులు, విధానాలు, ఇవన్నీ కూడా మరి ఈ రోజున చాలా ఇళ్ళు కూడా ఇట్లాగనే ఉన్నాయి అన్నమాట. అలాగనే వచ్చినాయి అన్నమాట. కాబట్టి క్రీస్తు లేకుండా ఉండటం, పైకి భక్తి వల్లే ఉండి శక్తి లేకుండా ఉండటం, తర్వాత మరి ఆత్మ లేనటువంటి పరిస్థితులు, ప్రేమ చల్లారినటువంటి విధానాలు, వాక్యముకి ఆ స్థానం ఇవ్వలేకపోవటం, ఇక అవన్నీ లేకపోగా ఇంకోటి ఏంటంటే మరి సొంతంగా అన్నమాట, బాబేలు గోపురం వాళ్ళు కట్టుకున్నట్లుగా సొంత ప్రయత్నాలు, తర్వాత దేవుని ఆలోచనలన్నీ పక్కన పెట్టేసుకొని అపవాది ఆలోచనతో కొనసాగటం, తర్వాత మరి కష్టపడినా కానీ మరి ప్రతిఫలం అనుభవించలేటువంటి, ప్రభువుతో సమయం గడపలేనటువంటి అన్నమాట. కష్టపడుతున్నారు కానీ ఆ పనికి ఫలసాధకం అనేది పొందలేనటువంటి స్థితి ఈ రోజున మరి స్థానిక సంఘాల్లో అయితేనే, అక్కడైతేనేమి మనలో కూడా కొన్నిసార్లు ప్రభుదాస్ అన్న కొంచెం కఠినంగా మాట్లాడతాడు. ఏం చేస్తావు పాపం, మనలో కూడా ఈ యొక్క ఏమంటారంటే ఈ యొక్క ఆత్మపూరితమైనటువంటి ఆసక్తితో కూడినటువంటి ఈ దైవికమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో మనం చురుగ్గా మనం వెళ్ళలేకపోతే వెనుకున్న వారికి మనం మాదిరిగా ఉండలేము. మనం మాదిరిగా ఉండని జీవితం మనకెందుకు, అది ఒకరికి మాదిరిగా లేనటువంటి ప్రవర్తన జీవితం మనకెందుకు అది. కాబట్టి ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. మన ద్వారా 10 మంది కదిలించబడుతున్నారా, లేకపోతే ఏ కదిలింపు లేదా వాళ్ళకి అనేది మనం ఎప్పటికప్పుడు పరీక్ష చేసుకోవాలి. కాబట్టి ఆ విధానాలు మనలో కలిగి ఉండాలన్నమాట. నిన్న అనుసరాన్న బ్రదరు అమ్మగారు అట్టుంది వచ్చి నన్ను చూడంగా అట్నే గుర్తుపట్టింది. పాపలతో నువ్వే కదా పుట్టే దిగుదాంది, నేను గుర్తుపట్టలేదన్న.
హైదరాబాద్ వచ్చావు కదంటే ఎప్పుడో వచ్చి అది మర్చిపోయి, అది కూడా మర్చిపోయా. చూడు ఆమె అయితే వెంటనే గుర్తుపట్టేసేసి చూడండి ఆ కదిలింపులు, ఆ జ్ఞాపకాలు, ఆ గుర్తులు చూడండి ఎలా ఉన్నారు. ఆ నడిపింపు ఉండాలి మనకి. చాలాసార్లు మనం అయితే మర్చిపోతా ఉంటాం. మనం అయితే ఈ విధానాల్లో మనం కొనసాగాలి. అందుకనే యోహాను గురించి ఒక మాట రాయబడింది, మండుచు ప్రకాశించుసున్న దీపమై ఉన్నాడు. యోహాను గురించి సాక్ష్యం, దేవుడిచ్చిన సాక్ష్యం. మనం కూడా మండుతూ ప్రకాశించగలాలి. లేకపోతే ఇతరులకు మనం వెలిగేవాళ్ళేం, ఇతరులను కూడా ప్రకాశింపజేయలేం. మనం ప్రకాశిస్తూ వాళ్ళు కూడా ప్రకాశింపజేయలేం. ఇప్పుడు ట్యూబ్ లైట్ ఒకటి వెలిగింది, మన మీద పడింది ఆ వెలుగు. ఇప్పుడు మనం ఒక అద్దం పెట్టుకొని చూస్తే మన ముఖం కనపడిద్ది. ఆ ట్యూబ్ లైట్ ఆరిపోయింది అనుకోండి, మన మీద వెలుగు లేదనుకోండి, ఇక మనం అద్దం పెట్టుకొని చూస్తే మన ముఖం మనకు కనపడిద్దా? కనపడదు. అలాగనే దేవుని చేత మనం ప్రకాశించబడుతూ ఉన్నప్పుడు, మనం వెలుగుతూ ఉన్నప్పుడు మనం ఇంకొకరికి అర్థం కాగలుగుతాం. ఇంకొకటి ఏది పెట్టినా వాళ్ళు చూడగలుగుతారు. మనం చీకట్లో ఉండి వాళ్ళు ఏదో చూడాలంటే అది అయ్యే పని కాదు అది అన్నమాట. కాబట్టి మనం ఎప్పుడు ఎలా ఉండాలంటే ప్రకాశిస్తూ ఉండాలి. ప్రకాశించడం అంటే ఏంటంటే ఆ ప్రకాశం ఇంకొకరికి కనపడిద్ది. మనం ఆరిపోయాం అనుకోండి, ఇంకొకరికి మనం ఎవరో ఏంటో కూడా అర్థం కాదు. కాబట్టి మనం ఎక్కడున్నప్పటికీ, ఏ విధానాల్లో ఉన్నప్పటికీ కూడా మనం ప్రకాశిస్తూ మండుతూ దీపమై ఉండాలన్నమాట. అందుకనే మరి ఏదో ఒక చిన్న వాక్యం ద్వారా దేవుడు నిన్ను కదిలించుంటాడు. ఆ సంగతి మాకు అవసరం. నువ్వు తృప్తి పడ్డావు, సరే, ఆ వాక్యం నేను కదిలించింది, నేను ఒప్పించింది, నేను సరిచేసింది, బాగానే ఉంది, ఓకే, అంత మట్టికి. అది మాకు కూడా అవసరం. అది మరి చెప్పాలి కదా. మరి నువ్వు చెప్పలేకపోతున్నావు అంటే ఏంటి? ప్రకాశం అనేది లేదు. కాబట్టి ప్రకాశించాలి మనం. కాబట్టి నా మటుకు నేను ఈ విషయాలన్నీ అర్థం చేసుకుంటున్నాను. కాబట్టి నా మటుకు నేను తృప్తి పొందితే సరిపోదు. ఇది మీకు కూడా అవసరం. నేను ఎలాంటి స్థితిలో ఉండి వెళ్తున్నాను, ఎట్టి స్థితిలో ఉండి వెళ్తున్నాను అనేది కూడా మీకు అవసరం. అది కాబట్టి ఆ విషయాల్లో నేను పంచుకున్నప్పుడు మీరు కూడా క్షమాభివృద్ధి పొందుతారు, బలపడతారు. ఓహో, ఈ విధానాల్లో మనం వెళ్తున్నప్పుడు మనం కూడా ఇట్లా ఉంటే బాగుంటుంది, లేకపోతే మనం కాబట్టి ఇదని కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోగలుగుతాం అన్నమాట. కాబట్టి చిన్న మాటలను దేవుడు దీవించి మనందరి మేలు కొరకై మరి మాటలు దేవుడు ఆశీర్వదించినట్లుగా దేవాతి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. అందరికీ హల్లెలూయా. అందరికీ వందనాలండి. లాస్ట్ సండే మేము గాస్పెల్ కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళాలని ఆ గ్రామాన్ని దేవుడు నాకు చూపించినప్పుడు ఆ గ్రామం కోసం ప్రార్థన చేయడం ఎప్పుడైతే స్టార్ట్ చేశామో, ఆ గ్రామం కోసం మేము వెళ్ళాలి అని దేవుడు నాకు చూపించినప్పుడు దాన్ని దేవుని వద్ద నేను విజ్ఞాపన చేస్తున్నప్పుడు వెంటనే సాతాను అటాక్ చేసిందనమాట. శత్రువు ఎప్పుడైనా మన పక్కనే ఉంటాడు కదా. మనం ఒక మంచి పని చెయ్యాలి అనుకున్నప్పుడు శత్రువు వెంటనే దాడి చేస్తాడు. కానీ అప్పుడు చాలా కోల్డ్, కాఫ్, ఫీవర్, పైకి లేవడానికి కూడా ఒక 2 days ఓపిక లేదు. అది సాతాను పని అని దేవుడు నాకు చూపించినప్పుడు వెంటనే ఇంకా మెడిసిన్స్ కూడా ఏం తీసుకోకుండా ఫాస్టింగ్ ప్రేయర్ లో కూర్చున్నాను అనమాట. అలాగే ఉండి ఫాస్టింగ్ ప్రేయర్ లో ఎప్పుడైతే కూర్చున్నానో దాన్ని నేను జయించగలిగాను. దేవుడు అన్నిటి నుండి విడిపించాడు. ఆయన శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఆ గ్రామానికి వెళ్ళి వచ్చేంత వరకు కూడా ఫాస్టింగ్ లో ఉండాలి. అక్కడ బాగా అపవాది క్రియలు ఉన్నాయి, మాంత్రిక శక్తులు ఉన్నాయి, భయంకరమైన విగ్రహారాధన ఉంది అని దేవుడు నాకు చెప్పినప్పుడు, అందుకే ఇది దాడి చేస్తుంది, అందుకే ఇలా హెల్త్ ప్రాబ్లం అయింది అంటే ఫాస్టింగ్స్ ఉండకుండా, ప్రేయర్ లో ఉండకుండా, అక్కడికి వెళ్ళకుండా ఆటంకం కలగడానికి అపవాది ఇలా చేసింది అని దేవుడు నాకు తెలియపరిచినప్పుడు నేను ఫాస్టింగ్ ప్రేయర్ లో ఉండి దాన్ని జయించి దేవుడు ఏ గ్రామం అయితే సువార్తకు వెళ్ళాలి అని చూపించాడో అక్కడికి వెళ్ళడానికి దేవుడు చాలా సహాయం చేశాడు. ఆయన వాగ్దానాలు ఎత్తిపట్టి నేను ప్రార్థన చేశాను, ప్రభువా ఇక్కడ
అక్కడ అంత భయంకరమైన సిచ్యువేషన్ ఉందంటున్నావు కదా. ఆనాడు ఇజ్రాయేలు ప్రజలకు విరుద్ధంగా ఒక్క మాటైనను మాట్లాడుటకు ఎవరికి గుండె చాలకపోయినన్నావు కదా ప్రభా. నీ దాసురాల్ని నువ్వు అక్కడికి నడిపిస్తున్నావు. అదెక్కడో నాకు తెలియదు, ఎవరో నాకు తెలియదు, కానీ నువ్వు చూపిస్తున్నావు. నేను వెళ్తాను ప్రభా, నాకు తోడుగా నువ్వు రావాలి. నువ్వు వస్తేనే నేను వెళ్తాను, లేకపోతే నేను వెళ్ళను. నాకేం తెలుసు నేను వెళ్ళడానికి? నువ్వు వస్తానంటేనే నేను వెళ్తాను. అక్కడ నీ కార్యము, నీ చిత్తం ఏమై ఉందో, ఎవరి నిమిత్తం నువ్వు నన్ను నడిపిస్తున్నావో ఆ కార్యం నువ్వు జరిగించాలి, నా చేయి పట్టుకొని నడిపించాలి ప్రభా అని ఫాస్టింగ్ ప్రేయర్లో ఉండి ప్రేయర్ చేశాము. దేవుడు అక్కడ సేవకులు కూడా మాకు ఎంతో సహకారంగా సపోర్టివ్గా ఉంచారు. అక్కడ పాస్టర్ గారికి ఫోన్ చేసి, అయ్యా మరి దేవుడు ఇలా తెలియపరుస్తున్నాడు, మీరేమంటారు? అది సండే వచ్చింది, ఆ డేట్ కూడా దేవుడే నాకు ఇచ్చాడు అంటే, అయ్యగారు ఏమీ అనలేదు. అమ్మ మీరు రావడమే మాకు సంతోషం, మీరు ఎప్పుడొచ్చినా మాకు సంతోషమే అమ్మా అని అన్నారు. మమ్మల్ని అంతే ప్రేమగా రిసీవ్ చేసుకున్నారు. ఇంకొకటి ఏంటంటే, బ్రదర్ కి కాల్ చేసి ఇలా బ్రదర్ అని చెప్పగానే వెంటనే గ్రూప్ లో పెట్టారు. మీ అందరి ప్రార్థన బలం, మీ అందరి ప్రార్థన సహకారం, అది దేవునికి చాలా మహిమకరంగా జరిగింది. ఇక్కడ నుంచి మేము సండే ఆఫ్టర్నూన్ బయలుదేరినప్పుడు వెదర్ అసలు అనుకూలంగా లేదు, ఫుల్ వర్షం వచ్చేలా ఉంది. ఆల్రెడీ వర్షం వచ్చింది, అసలు ఈ వర్షం వచ్చేలా ఉంది, ఇంకా ఆల్రెడీ ఆగిపోయింది, మళ్ళీ వస్తుందా ఏంటి, మధ్యలో ఏమైనా అటాక్ చేస్తుందా, వెళ్ళగలుగుతామా లేమా అని మళ్ళీ బయలుదేరి మళ్ళీ కూర్చున్నాం ప్రేయర్ లో. కూర్చొని ఆ వర్షాన్ని గద్దించి దేవుని నామములో బంధించి ఆ వాతావరణం అంతా దేవా నీ యొక్క స్వాధీనం ఉండాలి, మా గాస్పల్ అయిపోయేంత వరకు ఈ వెదర్ ఎటువంటి డిస్టర్బెన్స్ కలగకూడదు ప్రభు అని మేము ప్రేయర్ చేసుకొని వాగ్దానాలు ఎత్తిపట్టి వెళ్ళి బయలుదేరాము. అక్కడికి వెళ్ళిన దగ్గర నుండి మేము వెళ్ళేంత వరకు కూడా ఏ డిస్టర్బెన్స్ లేదు. మా గాస్పల్ అయిపోయేంత వరకు కూడా దేవుడు వాతావరణాన్ని ఆయన స్వాధీనంలో ఉంచుకున్నాడు. అందరి దగ్గర నుండి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రతి ఇంటికి కడపత్రం వెళ్ళిందండి, ప్రతి ఇంటికి డోర్ టు డోర్, ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరు కూడా మంచిగా కడపత్రాలు స్వీకరించారు. సాంగ్స్ పాడుతున్నప్పుడు విన్నారు, కొన్ని స్టాఫ్స్ చూసుకొని అక్కడ దేవుని మాటలు ప్రకటిస్తున్నప్పుడు విన్నారు. ఆ దేవుడు వాతావరణం అంతా ఆయన స్వాధీనంలో ఉంచుకున్నాడు. దేవునికి చాలా మహిమకరంగా అక్కడ జరిగింది. మళ్ళీ ఆ గాస్పల్ అంతా ముగించుకొని పాస్టర్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఆయన సంఘం దగ్గర కూడా మమ్మల్ని ఆ సంఘాన్ని అంతా సమకూర్చి ఆ సంఘంలో కూడా నా చిన్న టెస్ట్ మనీ పంచుకోవడం, వాక్యాన్ని షేర్ చేసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. చాలా టైం అవుతుందేమో అనుకున్నాం, కానీ అంత టైం ప్రకారం దేవుడు నడిపించాడు. అక్కడ కూడా వాక్యం పంచుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. మళ్ళీ సంఘంలో పాటలు, చిన్న ప్రార్థన, వాక్యము అంతా ఎండ్ అయిపోయిన తర్వాత చిన్న వర్షం వచ్చింది. అది కూడా చాలా చిన్నది, ఒక జల్లులాగా అలా వచ్చేసింది. ఇంకా మేము ప్రేయర్ అంతా ఎండ్ చేసుకొని భోజనాలు చేసుకొని మళ్ళీ మేము బయటకు వెళ్ళగానే వర్షం ఆగిపోయింది. ఇంటికి వచ్చేంత వరకు కూడా వర్షం రాలేదు. ఇంకా నైట్ వచ్చిందో లేదో కూడా మాకు తెలియదు. ఆయన దగ్గరుండి, దేవుడే దగ్గరుండి మమ్మల్ని చేయి పట్టుకొని నడిపించాడు. దేవునికి మహిమకరంగా జరిగింది. ఎవరో మమ్మల్ని వెనక ఫాలో అయ్యారు, యవ్వన బిడ్డలు కొంతమంది. మేము ఎక్కడ ఆగితే అక్కడ ఆటో వేసుకొని తిరిగారు, కానీ మమ్మల్ని ఒక్క మాట కూడా అనడానికి వాళ్ళకి ధైర్యం చాలలేదు, మమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి కూడా వాళ్ళకి ధైర్యం చాలలేదు. దేవుడు ఆ రీతిగా మా చుట్టూ ఆయన అగ్ని కంచె వేసి మమ్మల్ని కాపాడాడు. మేము ఏదైతే చెయ్యాలనుకున్నామో గాస్పల్, అది దేవుడే జరిగించాడు. మా నోటిని ఆయన బూరగా వాడుకున్నాడు. ఆయనే మాకు ధైర్యం ఇచ్చాడు, ఆయనే మమ్మల్ని నడిపించాడు. మాకంటే ముందుగా ఆయన దూతలను పంపి మా మార్గాలు సరళం చేసి అక్కడ ఆత్మల రక్షణకే మమ్మల్ని వాడుకున్నాడు. అందును బట్టి దేవాది దేవునికే మహిమ కలుగును గాక. నిజంగా ఇంత బాగా జరుగుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా వండర్ఫుల్ గా జరిగింది. అనేక మంది వినడము, కడపత్రాలు తీసుకోవడము, అక్కడ మెసేజ్ చెప్తుంటే కూడా చాలా ఆసక్తితో వినడం చాలా బాగా అనిపించింది. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఆ రోజు దేవుని కార్యాలు దేవుడు చెప్పి చేయిస్తే ఇలాగూ ఉంటాయని గ్రహించుకున్నాను. ఆయన మహిమకరంగా జరిగింది. మీ అందరి ప్రార్థన సపోర్టు నాకు చాలా అవసరం. ఇంకా మా కోసం, మా పరిచర్యల కోసం ప్రేయర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏదేమైనా దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఆమెన్. థ్యాంక్ యూ.
దయచేసి మరి ఇంకెవరైనా మరి మీ సాక్ష్యాలు ఉంటే తెలియజేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఒకవేళ లేనట్లయితే మనము చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాము. యూత్ మీటింగ్ కొరకు కూడా ప్రార్థన చేయండి. సాక్ష్యాలన్నిటి కొరకు కూడా మరి ఎవరైనా మన కన్నయ్య బ్రదర్ ప్రార్థన చేస్తారు. తర్వాత మరి హదస్స పాల్ సిస్టర్ ఒక పాట పాడుకొని మనం ముగించుకుందాం. ఎందుకంటే ఈరోజు యూత్ మీటింగ్ది ప్రొసెషన్ ఉంది ఇప్పుడు 6:30కి. సో కొంచెం త్వరగా ముగించాలన్నట్టుగా సిద్ధపడతా ఉన్నాను నేను కూడా. దయచేసి ఈ సాక్ష్యాలన్నిటి కొరకు కన్నయ్య బ్రదర్ మీరు ప్రార్థన చేయండి అన్న.